హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ పెన్షన్లు మరియు సీనియర్ సిటిజన్లకు ఐడి కార్డ్ అయితే ఉంటుందండి. సో అది ఎలా పొందాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ను మీ తోటి పెన్షన్లతో కానీ సీనియర్ సిటిజన్లతో కానీ షేర్ చేసుకోండి. దీనివల్ల వాళ్ళు కూడా వారికి కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళతో. ఇక ఆలోచించకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారంతా కూడా ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉందండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి. సో ఆ ఫామ్ని మీరు కనుక ఫిల్ చేసి దానిపైన గెజిటెడ్ ఆఫీసర్తో అసిస్టేషన్ చేయించి దానికి ఆధార్ జిరాక్స్ జత చేసి మీ జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్లో సీనియర్ సిటిజన్ సెల్కి వెళ్ళి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో దాని ద్వారా అది ప్రాసెస్ అండి. సో దానివల్ల ఉపయోగాలు ఏంటి అంటారా? బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు మీకు రాయితీ కల్పిస్తారండి. 10-20% వరకు బస్సులో రాయితీ ఉంటుంది. అలాగే పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక దర్శనాలకు, సపోజ్ తిరుమల తిరుపతిలో కూడా మనకు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక దర్శనాలు ఉన్నాయండి. సో ఈ ఐడి కార్డు ఉన్నదంటే వెంటనే పని అయిపోతుంది. అలాగే బ్యాంకులలో ఎఫ్డి చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ రావడము, లేదా ఇలా మరిన్ని బెనిఫిట్స్ అయితే డిస్కౌంట్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నిటికో ఉపయోగపడుతుందండి ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు అనేది. సో అంతేకాకుండా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు కోసం ఎక్కడెక్కడో తిరగాల్సిన పనులు కూడా లేదండి. సో సంఘ కార్యాలయాలకు కూడా వెళ్ళి మీరైతే చేయించుకోవచ్చు. లేదంటే మీరు ఈ విధంగా సీనియర్ సిటిజన్ సెల్ అనేది ఉంటుందండి. సో ప్రతి డిస్టిక్లో కూడా అక్కడికి వెళ్ళి కూడా మీరు చేయించుకోవచ్చు. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. అసోసియేషన్ వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉందండి. కార్యాలయం అడ్రస్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో పోలీస్ క్లబ్ రోడ్డు, ఆర్పిఎఫ్ బర్రాక్స్ పక్కన ఓవర్ బ్రిడ్జ్ కింద ఈ అడ్రస్లో అయితే కార్యాలయం అయితే ఉందండి సీనియర్ సిటిజన్ సంబంధించి. అక్కడ కూడా మీరైతే దగ్గరలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా చేయించుకోవచ్చు అండి సీనియర్ సిటిజన్ కార్డు. ఓకే, ఆఫీస్ వేళలు వచ్చేసి 10 గంటల నుంచి 12:30 అయితే ఉంది. ఆదివారం ఒక్కటి సెలవు అండి. సో ఈ విధంగా అయితే చేయించుకోవచ్చు సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు. సో మీరు ఈ సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి అక్కడ మీరు ఫిల్ చేయవలసిన వివరాలు వచ్చేసి మీ పేరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజు, ఆధార్ నెంబరు, డోర్ నెంబరు, అడ్రస్, లొకాలిటీ, విలేజు, మండలము, పిన్ కోడు, ఫోన్ నెంబరు, బ్లడ్ గ్రూపు, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబరు, ఒకవేళ ఎవరిదైనా ఉంటే వారి నేము మరి వారి నెంబర్ ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డు ఈ అప్లికేషన్ ఫామ్ మీద అటెస్టేషన్ చేయించుకొని అయితే మీరు సబ్మిట్ చేసేవలసి అయితే ఉంటుందండి. సో ఇది వివరాలు. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ను మీ తోటి సీనియర్ సిటిజన్లతో కానీ పెన్షనర్తో కానీ వీడియో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.